నమస్కారం. ఏకే ఎడ్జు ఫ్యూజన్ ఎక్స్ప్లెయినర్కి స్వాగతం. రైట్, ఈరోజు మనం ఒక మ్యాసివ్ అప్డేట్ గురించి మాట్లాడుకోబోతున్నాం. ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ఎస్ఎస్సి సిజిఎల్ 2026 నోటిఫికేషన్ ఫైనల్గా వచ్చేసింది. ఇన్ని రోజుల ఫేక్ న్యూస్కి చెక్ పెడుతూ వచ్చిన ఈ అఫీషియల్ నోటిఫికేషన్లో అసలు కనీవిని ఎరుగని సర్ప్రైజులు, భారీ మార్పులు ఉన్నాయి. సో లేట్ చేయకుండా ఈ డీటెయిల్స్ అన్నీ, ముఖ్యంగా ఆ గేమ్ చేంజింగ్ ప్యాటర్న్ ఏంటో పక్కాగా డీకోడ్ చేద్దాం. సెషన్ స్టార్ట్ చేద్దామా? ఈరోజు మనం కవర్ చేయబోయే టాపిక్స్ ఒకసారి చూద్దాం. ఫస్ట్ మిషన్ టైమ్ లైన్, ఆ తర్వాత గోల్డెన్ ఛాన్స్, నెక్స్ట్ రూల్స్ ఆఫ్ ది గేమ్, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ద గేమ్ చేంజర్ ప్యాటర్న్, లాస్ట్లో సక్సెస్ కోసం మన మాస్టర్ స్ట్రాటజీ. ఇందులో ఆ ఫోర్త్ పాయింట్ ప్యాటర్న్ చేంజ్ అనేది మాత్రం ఈ మొత్తం సెషన్కి అసలైన క్లైమాక్స్ అనే చెప్పొచ్చు. రైట్, ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా మొదటి సెక్షన్లోకి వెళ్ళిపోదాం. ఒకటవది మిషన్ టైమ్లైన్ మరియు ముఖ్యమైన తేదీలు. ఇవి మనం ఎట్టి పరిస్థితుల్లోనూ మర్చిపోకూడని బేసిక్ ఫ్యాక్ట్స్. ఇక్కడ చూస్తే మే 21వ తేదీన ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ అయిపోయాయి. అప్లై చేయడానికి లాస్ట్ డేట్ జూన్ 22. నా సలహా ఏంటంటే లాస్ట్ మినిట్ సర్వర్ ఇష్యూస్ వస్తాయి కాబట్టి ఆ డెడ్లైన్ వరకు అస్సలు వెయిట్ చేయకండి. ఇక అసలైన పాయింట్, టైర్ 1 ఎగ్జామ్ ఆగస్ట్ మరియు సెప్టెంబర్ నెలల్లో ఉండబోతోంది. అంటే మన ముందున్నది జస్ట్ ఒక 75 రోజుల సమయం మాత్రమే. కౌంట్ డౌన్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. ఇక టైర్ 2 మెయిన్స్ ఎగ్జామ్ డిసెంబర్ 2026లో ఉంటుంది. అప్లికేషన్ ఫీజు గురించి షార్ట్గా చెప్తాను. జనరల్ క్యాండిడేట్స్కి అప్లికేషన్ ఫీజు కేవలం 100 రూపాయలు. అదే మహిళలు, ఎస్సీ, ఎస్టీ మరియు పీడబ్ల్యూడీ అభ్యర్థులకైతే ఫీజు పూర్తిగా ఉచితం. అయితే ఇక్కడొక చిన్న ట్విస్ట్ ఉంది. అప్లికేషన్లో ఏమైనా తప్పులు చేసి కరెక్షన్ విండో ద్వారా మార్చుకోవాల్సొస్తే ఫస్ట్ టైం 200, సెకండ్ టైం 500 ఫైన్ పడుతుంది. అందుకే మొదటిసారి అప్లై చేసేటప్పుడే చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఓకే, ఇప్పుడు రెండవ సెక్షన్, గోల్డెన్ ఛాన్స్, అందుబాటులో ఉన్న ఖాళీల వివరాలు. ఈ సంవత్సరం కాంపిటీషన్ స్కేల్ ఎలా ఉండబోతుందో చూస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతాం. ఆ నెంబర్ చూశారా? 12,256. ప్రెజెంట్గా స్టాఫ్ సెలక్షన్ కమిషన్ అనౌన్స్ చేసిన ప్రొవిజనల్ వేకెన్సీస్ ఇవి. కానీ ఇక్కడ ఒక గుడ్ న్యూస్ ఉంది. ఇంకా చాలా డిపార్ట్మెంట్స్ వాళ్ళ రిపోర్ట్స్ ఇవ్వాల్సింది కాబట్టి ఫైనల్ అయ్యేసరికి ఈ నంబర్ ఈజీగా 15,000 వరకు పెరిగే ఛాన్స్ ఉందని ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. ఇది నిజంగా మనకొక అద్భుతమైన అవకాశం కదా. అండ్ ఇక్కడ మనం గమనించాల్సిన మరో బిగ్గెస్ట్ అప్డేట్, ది బిగ్ రీ-ఎంట్రీ. 2022 తర్వాత మళ్లీ 4800 గ్రేడ్ పే ఉన్న అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్, అదేనండి ఏఏఓ పోస్ట్ మళ్లీ మన లిస్టులోకొచ్చేసింది. అయితే ఇదిప్పుడు నాన్ గెజిటెడ్గా మారిపోయింది. దాంతోపాటు మన ఆల్ టైమ్ ఫేవరెట్స్ అయిన ఇన్కమ్ ట్యాక్స్ ఇన్స్పెక్టర్, జీఎస్టీ ఇన్స్పెక్టర్, సిబిఐ సబ్ ఇన్స్పెక్టర్ లాంటి టాప్ డిమాండ్ రోల్స్ అన్నీ యథావిధిగా రెడీగా ఉన్నాయి. సరే, వేకెన్సీస్ చూసాం కదా. ఇప్పుడు మూడవ సెక్షన్, రూల్స్ ఆఫ్ ది గేమ్కి వెళ్దాం. ఈ రేస్లో దిగే ముందు అసలు ఎలిజిబిలిటీ రూల్స్ ఏంటో ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోవాల్సిన డేట్ ఒకటుంది, ఆగస్ట్ 1, 2026. ఇది అత్యంత క్రిటికల్ కట్ ఆఫ్ డేట్. ఏజ్ క్యాలిక్యులేట్ చేయడానికి, అలాగే డిగ్రీ ఫైనల్ ఇయర్ రిజల్ట్స్ రావడానికి ఇదే డెడ్లైన్. అంటే ఫైనల్ ఇయర్ చదువుతున్న వాళ్లకి ఈ డేట్ లోపు రిజల్ట్స్ చేతిలో ఉండాలి. లేదంటే అసలు ఈ ఎగ్జామ్కి రాయడానికే వీలుండదు. సో ఈ డేట్ చాలా ఇంపార్టెంట్. ఏజ్ లిమిట్స్ దగ్గరకొస్తే జనరల్గా పోస్టును బట్టి 18 నుండి 27 ఏళ్లు, లేదా ఇన్స్పెక్టర్ లెవెల్ పోస్టులకు 18 నుండి 30 ఏళ్ల వరకు ఉంది. ఒక జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్ అంటే జేఎస్ఓ పోస్ట్కి మాత్రం 32 ఏళ్ల వరకు ఏజ్ లిమిట్ ఉంది. ఇక కేటగిరీల వారీగా చూస్తే ఓబీసీ వాళ్లకు 3 ఏళ్లు, ఎస్సీ ఎస్టీకి 5 ఏళ్లు, పీడబ్ల్యూడీ వాళ్లకు 10 ఏళ్ల అడిషనల్ ఏజ్ రిలాక్సేషన్ అఫీషియల్గా లభిస్తుంది. దీన్ని బట్టి ఎవరెవరు ఎలిజిబుల్ అనేది ఈజీగా చెక్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు మనం అసలైన మరియు చాలా ఇంపార్టెంట్ సెక్షన్కి వచ్చేశాం. నాలుగవది, ది గేమ్ చేంజర్ ప్యాటర్న్. అసలు ఈ ఒక్క చేంజ్తో ఎస్ఎస్సి మొత్తం లెక్కలు మార్చేసింది అని చెప్పాలి. అసలు ఈ రెండు ప్యాటర్న్స్ మధ్య డిఫరెన్స్ చూస్తే చాలా సర్ప్రైజింగ్గా ఉంటుంది. పాత సిస్టంలో ఎలా ఉండేది? మొత్తం 100 క్వెషన్స్కి కలిపి ఒకేసారి 60 నిమిషాల టైం ఇచ్చేవాళ్లు. అంటే జనరల్ అవేర్నెస్ లేదా ఇంగ్లీష్ను ఫాస్ట్గా ఒక 10 నిమిషాల్లో లాగించేసి ఆ మిగిలిన టైం అంతా మ్యాథ్స్ కోసం వాడుకునేవాళ్లం. కానీ కొత్త ప్యాటర్న్లో ఆ ఛాన్స్ లేదు. ప్రతి సెక్షన్కు ఎగ్జాక్ట్గా 15 నిమిషాలు మాత్రమే ఉంటుంది. ఆ 15 నిమిషాల్లోనే క్యాలిక్యులేటివ్గా ఉండే 25 మ్యాథ్స్ క్వెషన్స్ సాల్వ్ చెయ్యాలి. ఇది చాలా టఫ్ డీల్ కదూ. ఈ కొత్త టైమర్ సిస్టమ్ ఎంత స్ట్రిక్ట్ అంటే ఆ 15 నిమిషాలు అయిపోగానే ఆ సెక్షన్ ఆటోమేటిక్గా లాక్ అయిపోతుంది. ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్నట్టు ఆటో సబ్మిట్ అయిపోతుందన్నమాట.
మళ్ళీ పొరపాటున కూడా వెనక్కి వెళ్ళి ఆ క్వెశ్చన్స్ చూసే ఛాన్స్ అస్సలుండదు. ఎవరైతే ఒకే క్వెశ్చన్ దగ్గర ఎక్కువ టైం తీసుకుంటారో వాళ్ళకిదొక పెద్ద అలర్ట్. ఇప్పుడు ఈ లాజిక్ టైర్ 2కి కూడా అప్లై చేసి చూద్దాం. ఈ స్ట్రిక్ట్ సెక్షనల్ టైమర్ విధానం మెయిన్స్లో కూడా వదిలిపెట్టలేదు. మెయిన్స్లో ఇప్పుడు మ్యాథ్స్కి 30 నిమిషాలు, రీజనింగ్కి 30 నిమిషాలు సపరేట్గా ఇస్తారు. ఇంగ్లీష్కి 40 నిమిషాలు, జీకేకి 20 నిమిషాలు పక్కగా టైం డివైడ్ చేశారు. అంటే ఇక్కడ కూడా ఒక సెక్షన్ టైం మిగిల్చి దాన్ని వేరే సెక్షన్కి వాడుకునే ఛాన్స్ అస్సల్లేదు. ప్యాటర్న్ చూసి టెన్షన్ పడకండి. మన 5వ సెక్షన్ సక్సెస్ కోసం మాస్టర్ స్ట్రాటజీ ఉంది కదా, దీనికి తగ్గట్టు మన ప్రిపరేషన్ ఎలా మార్చుకోవాలో చూద్దాం. ఇక్కడ మనం ఫాలో అవ్వాల్సినవి 3 సింపుల్ స్టెప్స్. ఫస్ట్ పాయింట్, ప్రతిరోజూ ఖచ్చితంగా 2 మాక్ టెస్టులు రాయాలి. అది కూడా కొత్త 15 నిమిషాల టైమర్ పెట్టుకునే ప్రాక్టీస్ చేయాలి. సెకండ్ పాయింట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ వన్, ఆర్ట్ ఆఫ్ స్కిప్పింగ్. ఏ క్వశ్చన్ అయినా ఎక్కువ టైం తీసుకుంటోంది అనిపిస్తే వెంటనే దాన్ని వదిలేసి ముందుకు వెళ్ళిపోవాలి. ఈ కొత్త ప్యాటర్న్లో ఇది బెస్ట్ సర్వైవల్ స్కిల్. థర్డ్ పాయింట్, మన చేతుల్లో ఉన్న ఈ 75 రోజుల కౌంట్డౌన్ను ఏమాత్రం వృధా చేయకుండా ఒక యజ్ఞంలా వాడుకోవాలి. ఫైనల్గా ఒక మాట, ఆట నియమాలు పూర్తిగా మారిపోయాయి. ఈ కొత్త సెక్షనల్ టైమింగ్ అనేది కేవలం నాలెడ్జ్ మాత్రమే కాదు, స్పీడ్ అండ్ యాక్యురసీకి ఒక రేంజ్లో టెస్ట్ పెట్టబోతోంది. మరి ఎస్ఎస్సి CGL 2026 అనే ఈ మహాపోరాటాన్ని జయించడానికి, మన స్ట్రాటజీ మార్చుకోవడానికి మనం రెడీగా ఉన్నామా? ఈ 75 రోజుల స్ప్రింట్ను ఈ క్షణం నుంచే స్టార్ట్ చేద్దాం. కరెక్ట్ ప్లానింగ్తో ముందడుగు వేస్తే ఆ డ్రీమ్ జాబ్ ఖచ్చితంగా మనదే. ఈ అనాలిసిస్ కొత్త నోటిఫికేషన్పై మీకు ఫుల్ క్లారిటీ ఇచ్చిందని అనుకుంటున్నాను. ఆల్ ద బెస్ట్.